వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎగ్స్ ఫ్రైడ్ రైస్ స్మెల్ రాకుండా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, ఎగ్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పౌడర్, నిమ్మకాయ. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. 3 ఎగ్స్ని తీసుకొని పగలగొట్టి ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. పచ్చిమిర్చిని సన్నగా బారుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ముందుగా అన్నం వండి ఆరబెట్టుకోవాలండి, లేదా వేడివేడి అన్నం అయితే ముద్దగా ఉండండి. వెలిగించి ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆమ్లెట్ లాగా వేసి 2 వైపులా రెడ్ కలర్ వచ్చే వరకు ఉంచి పక్కన పెట్టుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా వేరొక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి ముందుగా వండి చల్లార్చిన అన్నాన్ని వేసి ఆయిల్లో వేగనివ్వాలండి. సాల్ట్ 3 టేబుల్ స్పూన్స్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ మరియు పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసి కలుపుకొని మనం ముందుగా ఆమ్లెట్ వేసి పక్కన పెట్టుకున్న దాన్ని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కలుపుకోవాలండి అన్నంలో. ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసి నిమ్మకాయ రసాన్ని పిండాలండి అన్నంలో. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఫైనల్గా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.